శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. హగ్గాయి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. హగ్గాయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన గృహములలో నివసించుటకు ఇది సమయమా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మీరు విస్తారంగా విత్తినను కొంచెమే పండెను, భోజనము చేయుచున్నను ఆకలి తీరికయున్నది, పానము చేయుచున్నను దాహము తీరికయున్నది, బట్టలు కప్పుకొని చలి ఆగకున్నది, పనివారు కష్టము చేత జీతము సంపాదించుకొనినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అంటున్నాడు. ఎందుకు ప్రియులారా? దేవుని యొక్క బిడ్డలు, దేవుని మీద ఆధారపడిన బిడ్డలకు దేవుడు ఎందుకు ఈ మాటను సెలవిస్తున్నాడు? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, విను. దేవుని పనిని నిర్లక్ష్యం చేయటం ద్వారా, దేవుని యొక్క మందిరమును నిర్లక్ష్యం చేయటం వలన ఈ రోజుల్లో చాలామంది కరువులకు లోనవుతున్నారు. దేవుడు ఉన్నటువంటి దేవుని యొక్క పని వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. అది చేయరాదు కదా. నీకు దైవిక సంస్థలలో, దైవిక సంఘాలలో, దైవిక సంస్థానములలో ఆధిక్యత వహించడానికి దేవుడు కృప చూపించాడు. అది క్రైస్తవ సంస్థలైనా కావచ్చు, అది సంఘమైనా కావచ్చు, ఒక దైవ సేవకుని దగ్గర చిన్న పని అయినా కావచ్చు, అది దైవికమైనటువంటి పని. ఆ పనిని నువ్వు జరిగిస్తున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఆ పనిలో నిర్లక్ష్యం చేసినట్లయితే గనక, నీ ప్రవర్తనలలో లోపము కనిపించినట్లయితే గనక దేవుడు ఆర్థికంగా వేదనలకు గురి చేస్తాడు. ఈ మాట వింటున్న ప్రియ సహోదర సహోదరులారా, మిమ్మల్ని ఏదో మబ్బు పెట్టాలని, మిమ్మల్ని మోసగించాలని, దైవ సేవకుల పని చేస్తూ మీరు వారికి బానిసలుగా ఉండాలని చెప్పట్లేదు. దేవుడు మీకు ఒక మంచి పని ఇచ్చాడు. పాట పాడాలని పాట పాడే అవకాశం ఇచ్చాడా? ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడా? సంఘాన్ని నడిపించే అవకాశం నీకు సమకూర్చాడా? అందరినీ గ్యాదరింగ్ చేసే ఒక గొప్ప అవకాశం దేవుడు నీకు ఇచ్చాడా? నీకు ఏ పని ఇచ్చాడో నీ తలాంతును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీకు ఇచ్చినటువంటి చిన్న పనైనా పెద్ద పనైనా, అది ప్రసంగమే కావచ్చు, పాటలే కావచ్చు, మరి ఏ పనైనా కూడా దేవుడిచ్చినటువంటి పనిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. అలా నిర్లక్ష్యం చేయడం ద్వారా నీవు కరువులోనికి వెళ్తావు, క్షామంలోనికి వెళ్తావు. నీ కుటుంబంలో ఎంత సంపాదించినా కూడా, ఎంత రాత్రనక పగలనక కష్టపడినా కూడా ఆ కష్టమన్నటువంటి ఫలాన్ని నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబం కానీ అనుభవించడానికి దేవుడు సహాయం చేయడము ఇది శాపం కాదు, దేవుడు నీకు ఇచ్చిన వరం. నీవు ఈ లోకంలో ఉన్నావు అంటే దేవుని పని కోసం ఉన్నావు అన్నటువంటి మాట మర్చిపోవద్దు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినటువంటి ధన్యమైనటువంటి ఈ యొక్క జీవితం, ఈ బాధ్యత మేము గుర్తుపెట్టుకొని వాటికి లోబడి అనేక మందిని మీ వైపు నడిపించే గొప్ప ధన్యత ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.